బావా మనం ఒక విధంగా దేశానికి మంచి చేస్తున్నాం. ఏం మంచిరా? ఇప్పుడు ఏ జాబు చేయకుండా ఒకటే పూట తింటూ ఇది కూడా మంచే కదా. అదెలా? ఇప్పుడు ఒక కంపెనీకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకో, అక్కడ ఒక్కటే జాబ్ ఉంటుంది. ఆ జాబ్ నాకు వచ్చేసింది అనుకో, నా వెనకలోడికి జాబ్ రాదు. అదే నేను ఇంటర్వ్యూకి వెళ్ళకుంటే ఆ జాబ్ ఆడికి వచ్చేస్తుంది. ఇది కూడా విధంగా మంచి పనే కదా. పొద్దున్నే అంతసేపు పిచ్చి కుక్కలా డోర్ కొడుతుంటే డోర్ తీరే. మేము కూడా కుక్కే అనుకున్నాం సార్. ఏదో అడ్వైస్ లేవుక, అర్జెంట్ గా మనీ వచ్చే మార్గం చెప్పు. ఏయ్, ఒక ఐడియా జీతాన్ని మార్చేస్తుంది గ్రీప్స్. ఆ ఐడియా ఏంటో తెలుసా? నీకు హెల్త్ బాగాలేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెడదాం, హెల్ప్ చేయమని మనీ అడుగుదాం, ఖచ్చితంగా వస్తాయి. అవును, నైట్ ఫోన్ అంతా బిజీ వచ్చింది, ఎవరితో మాట్లాడావు? మా అక్కతో. మీ అక్క అంత ఖాళీ ఉందా? అందరూ మగధంలాగా అన్నారేంట్రా? అమ్మాయిలు ఇంటికి మహాలక్ష్మి లాంటి వాళ్ళు. అయినా అను వాళ్ళ నాన్న ఎమ్మెల్యేరా. మా నాన్న తాపి మెస్సిర్రా. అయితే ఏంటి? ఏం లేదు, నేను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నా. చూసావుగా, వెళ్ళిపోనా? అయినా మాటలన్నీ ఒకే రోజే మాట్లాడేసుకుంటే తర్వాత మాట్లాడుకోవడానికి మాటలు కరువైపోతాయి. కొన్ని దాచుకుందాం. మామా ఏమైనా మంచి బట్టలు ఉన్నాయేమని వెతుకుతున్నా. వెతక్కు. ఏ? మన దగ్గర వేసుకోవడానికే బట్టలుండవు, మళ్ళీ అందులో మంచివంటే కష్టం. అరే, నాకొక్క చిన్న హెల్ప్ రా. అప్పు తప్ప ఏమైనా అడుగు. నువ్వు అమ్మాయి పెట్టరా, ఏదోటి అడుగుతాకి ఫోన్ పెట్టే. రేపటి నుంచి నువ్వు నైట్ 9 o'clock కాల్ చేయి. ఎందుకు? మిగతా టైం వేరే వాళ్ళకి ఇచ్చావా? నీకెప్పుడు నా మీద డౌటే కదా? డౌట్స్ కాదమ్మా, నా పంజరంలో చిలకని ఎవరైనా ఎత్తుకుపోతారేమని భయం. అబ్బాయిలందరూ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ బేసిక్ గా మేము కూడా షేర్ చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయండి. మనం ప్రేమించిన పర్సన్ కి నిజం చెప్పగలిగినప్పుడే కదా అది నిజమైన ప్రేమ అవుతుంది. తను కూడా మనలాగే. తను కూడా 3 months ఒకసారి ఇంటికి కడతదా? ఓ